ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. యెరూషలేములో సమావేశం. ప్రియమైన థెయోఫిలాకు, నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకువెళ్ళబడిన రోజు వరకు జరిగిందంతా రాశాను. ఆయన పరలోకానికి తీసుకువెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తాను ఎన్నుకున్న అపోస్తలకు వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్లకు కనిపించి తాను బతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్లకు 40 రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆయన వారిని ఒక్కసారిగా కలుసుకొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాని గురించి నేను మీకు ఇదివరకే చెప్పాను. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మతో బాప్తిసం పొందుతారు. వాళ్ళంతా కలుసుకున్నప్పుడు, ప్రభు, మీరు ఈ సమయమున ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా అని యేసును అడిగారు. ఆయన వాళ్ళతో, తండ్రి తన అధికారంతో గడియలను, రోజులను నియమించాడు, కానీ వాటిని తెలుసుకునే అవసరం మీకు లేదు. కానీ పవిత్రాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోను, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలోనూ, ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు అని అన్నాడు. ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది. ఆయన వెళ్తూ ఉంటే వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకున్న 2 వ్యక్తులు వాళ్ళ పక్కన నిల్చొని వాళ్ళతో, గలిలయ ప్రజలారా, ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిల్చున్నారు? మీ నుండి పరలోకానికి తీసుకువెళ్ళబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మళ్ళీ తిరిగి వస్తాడు అని అన్నారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.